నారసింహ వపుషే శ్రీ వెంకటేశాయ నమః. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కళావలంబం. ప్రతిరోజు కూడా ప్రపన్నులైనటువంటి వారు చాలా త్వరగా అనుగ్రహించేటువంటి ఆ నృసింహ భగవానుణ్ణి స్మరిస్తారు. అలాంటి ఆ నృసింహ భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి. ఈ రోజున సాయం వేళలో ఎక్కడున్నాడు రాని హరి అనంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వసమర్థులు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని భక్తుడైన ప్రహ్లాదుడు రుజువు చేశాడు భగవానుని యొక్క ఆ విశేషమైనటువంటి వైభవాన్ని. అలాంటి ఆ వైభవ స్ఫూర్తిని ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవులకు గుర్తు చేయాలి అని శ్రీవారి వసంతోత్సవ మండపంలో ఆ స్వామివారు ఆలయంలో ఆనంద నిలయ దివ్యధామంలో ఈశాన్య దిగ్భాగంలో యోగా నారసింహుడుగా సమస్తమైనటువంటి వారికి ప్రతిరోజు కూడా కేవలం భోగాలే కాదు యోగం కూడా మీరు జాగ్రత్తగా గుర్తించండి అని త్యాగభావాన్ని మనలో కలిగించడం కోసం తన దర్శన మాత్రం చేతనే మనల్ని అనుగ్రహిస్తాడు ఆ పరమపురుషుడు, పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు. ఈ రోజున త్రయోదశి ముందు రోజున త్రయోదశి రోజున ఏకభుక్తం, చతుర్దశి మధ్యాహ్న సమయంలో ఉసిరిక పిండితో స్నానం చేసి ఉపోషేహం నారసింహ భుక్తి ముక్తి ఫలప్రద శరణం త్వాం ప్రపన్నోస్మి భక్తిం మే నుహరే దిశ అని ఇహపర లోకాలలో మాకు సుఖాలను మాత్రమే కాకుండా నీ పాదముల యందు భక్తిని ప్రసాదించవయ్యా నృసింహ అని ఈ రోజున ఉపవసించి నీ సేవ చేస్తాము అని ప్రపన్నులైనటువంటి వారు ఒక సంకల్పం చేస్తారు, నీ మీద భక్తి కలగజేయమని. మనం కూడా ఈనాడు అందరూ కూడా భక్తి భావనతో ఈ ఆలయ వసంత మండపంలో జరిగేటువంటి ఈ నృసింహారాధన అత్యంత విశిష్టమైనది. కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చక్కగా వేద ఆగమ విద్యా కోవిదులు, వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులు, వేద పండితులు అందరూ కలిసి చక్కగా ఈ నృసింహ ఆరాధనలో ముందుగా జరిగేటువంటి మన అందరం మన మనస్సు బుద్ధి ఇంద్రియాలన్నిటినీ కూడా ఏకీకృతం చేసి ఆ నృసింహ భగవానుని యొక్క అనుగ్రహం సర్వమానవులకు లభ్యం కావాలి అని ఒక సంకల్పం చేద్దాం. మాతో పాటు వీక్షించేటువంటి వారు, వినేటువంటి వారందరూ కూడా మాతో మేము చెప్పినట్టుగా పలికి ఆ నృసింహ భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అథ సంకల్ప మాతా చ కమలాదేవి పితా దేవో జనార్దనః బాంధవాః విష్ణుభక్తాశ్చ స్వదేశం భువనత్రయం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం వృషభే స్వాతి నక్షత్రే
स्वाति नक्षत्रे चतुर्दश्यां शुभे दिने चतुर्दश्यां शुभे दिने सायंकाले स्वयं व्यक्तं सायंकाले स्वयं व्यक्तं स्तंभोद्भवनुकेसरी स्तंभोद्भवनृकेसरी शुक्लांबरधरं विष्णुं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये हरिः ॐ हरिः ॐ श्रीभगवदाज्ञया श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं श्रीमन्नारायणप्रीत्यर्थं शुभे शोभने शुभे शोभने अभ्युदयमुहूर्ते अभ्युदयमुहूर्ते श्रीगोविन्द गोविन्द गोविन्द श्रीगोविन्द गोविन्द गोविन्द श्रीमहाविष्णोः श्रीमहाविष्णोः आज्ञया आज्ञया प्रवर्तमानस्य प्रवर्तमानस्य अद्य ब्रह्मणः अद्य ब्रह्मणः द्वितीयपरार्धे द्वितीयपरार्धे श्वेतवराहकल्पे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे वैवस्वतमन्वन्तरे कलियुगे कलियुगे प्रथमपादे प्रथमपादे जम्बूद्वीपे जम्बूद्वीपे भरतवर्षे भरतवर्षे भरतखण्डे भरतखण्डे मेरोः मेरोः दक्षिणदिग्भागे दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले श्री वेङ्कटाचले अस्मिन् देशे अस्मिन् देशे वर्तमाना वर्तमाना व्यावहारिका व्यावहारिका चान्द्रमानेन चान्द्रमानेन श्रीक्रोधिनाम संवत्सरे श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे उत्तरायणे वसंत ऋतौ वसंत ऋतौ वैशाखमासे वैशाखमासे शुक्लपक्षे शुक्लपक्षे चतुर्दश्यां चतुर्दश्यां विशाखनक्षत्रे विशाखनक्षत्रे सौम्यवासरे सौम्यवासरे शुभयोगा शुभयोगा शुभकरणा शुभकरणा एवं गुणा एवं गुणा विशेषणा विशेषण विशिष्टाया विशिष्टाया अस्याम् अस्यां शुभतिथौ शुभतिथौ अस्य देवदेवस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य भगवतो नारायणस्य श्रियः पतेः श्रीपतेः पुरुषोत्तमस्य पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य ब्रह्माण्डनायकस्य श्रीमदादिवराहक्षेत्रे श्रीमदादिवराहक्षेत्रे जगद्रक्षणार्थम् जगद्रक्षणार्थम् अवतीर्णस्य अवतीर्णस्य श्रीभूनीलासमेता श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ दिव्यसन्निधौ सर्वदुःखविमोचकस्य सर्वदुःखविमोचकस्य
सर्वस्य सर्वमन्त्र सर्वमन्त्र तन्त्र तन्त्र स्वरूपकस्य स्वरूपकस्य सर्वरोगहरस्य सर्वरोगहरस्य बलसिद्धिकरस्य बलसिद्धिकरस्य अपमृत्युदोषनिवारकस्य अपमृत्युदोषनिवारकस्य श्रीभूनीलासमेत श्रीभूनीलासमेत श्रीनृसिंहस्वामिनः श्रीनृसिंहस्वामिनः प्रसादेन प्रसादेन अस्मिन् लोके विशूचिका कृमिजनिता विशोचिका कृमिजनिता समस्त दुष्प्रभावा समस्त दुष्प्रभाव निर्मूलन द्वारा निर्मूलनद्वारा सर्वेषां भक्तजनानां शीघ्रमेव सर्वविधा सुस्थिरता सिद्ध्यर्थं सर्वयज्ञफलप्राप्त्यर्थं सकलश्रेयोभिवृद्ध्यर्थं गोधनाभिवृद्ध्यर्थं विद्यार्थिनां बुद्धिशक्तिवृद्धिद्वारा बुद्धिशक्तिवृद्धिद्वारा सकल विद्यापारंगत्वा वाक्पटुत्वा मेधाशक्तिसिद्ध्यर्थं सर्वपापक्षयार्थं विद्यावित्तव्यापारा देशरक्षणादिरङ्गेषु सर्वतोमुखाभिवृद्धिद्वारा सद्भावानां सत्सङ्कल्पानां सत्कार्याणां च सर्वतोमुखा विजयसिद्ध्यर्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां अधिकारिणां सैनिकानां कर्षकवणिगादीनां उपाध्याय वैज्ञानिका वैद्यादीनां च सर्वेषां सकुटुम्बानां आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं सर्वासां स्त्रीणां जन्मजन्मनि दीर्घसौमङ्गल्यप्राप्त्यर्थं सत्सन्तान सौभाग्य फलप्राप्त्यर्थं सर्वेषां अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशलसिद्ध्यर्थं सर्वपापक्षयार्थं आमोद प्रमोद सम्मोद
వైకుంఠాఖ్యలోకేషు వైకుంఠాఖ్యలోకేషు సాలోక్యా సాలోక్య సామీప్యా సామీప్య సారూప్య సారూప్య సాయుజ్యమితి సాయుజ్యమితి చతుర్విధా చతుర్విధా మోక్షఫల సిద్ధ్యర్థం మోక్షఫల సిద్ధ్యర్థం సర్వాభీష్ట సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం ఫల సిద్ధ్యర్థం వైశాఖమాసే వైశాఖమాసే శ్రీ నృసింహస్వామినః శ్రీ నృసింహస్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సుదర్శన శ్రీ సుదర్శన నారసింహ నారసింహ మాలామంత్ర మాలామంత్ర పారాయణం నారాయణ విశేషార్చనం విశేషార్చన శ్రీ వైఖానస విధానేన శ్రీ వైఖానస విధానేన ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే. కరిష్యామహే. అందరం కలిసి చక్కగా స్వామిని ప్రార్థిస్తూ ఈ భారతదేశం సర్వోన్నతమైన స్థానంలో ఉండాలి అని, ధర్మ అర్థ కామ మోక్షాలు ప్రతి మానవులు సాధించాలి అని ఆయా స్థానాలలో ఉన్నటువంటి వారు విద్యార్థులు, అలాగనే వ్యాపారులు, కర్షకులు, సైనికులు, అందరూ ఉద్యోగులు సర్వులు కూడా వారి వారి ధార్మికమైన ప్రవృత్తికి అనుగుణంగా కర్తవ్య నిర్వహణ చేయాలి అని, స్త్రీలందరికీ సౌమాంగల్య సిద్ధి కలగాలి అని, లోకమంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఇన్ని ఆకాంక్షలతో మనం స్వామిని ప్రార్థిస్తున్నాం. మన సనాతన ధర్మంలో ఉన్న విశేషం అదే. భగవానుని యొక్క దివ్యమైనటువంటి భక్తి అణువణువున తొణికిసలాడేటువంటిది. ఈ భారత వర్షంలో అనేక మంది భక్తులు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, బలిర్విభీషణాని పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ప్రతినిత్యము స్మరిస్తారు. అలాంటి ప్రహ్లాద వరదుణ్ణి మనం ప్రార్థనా సూక్తంతో, వైఖానస ప్రోక్తమైనటువంటి ఆ ప్రార్థనా సూక్తంతో ఇక్కడ మహానుభావులు చక్కగా పారాయణ చేస్తూ ఉంటే అర్చకస్వామి వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి ఆ శ్రీవారి ఆలయ అర్చక స్వామివారు స్వామివారికి ఆ ఉపచారాలు సమర్పిస్తారు. భగవాన్ స్వామి, మేము సమర్పించే ఈ ఉపచారాల్ని స్వీకరించి అపచారములను తొలగించి మాలో కలగకుండా నిరంతరం నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని మన అందరి పక్షాన, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవులు, సర్వ ప్రాణుల పక్షాన అర్చక స్వామి ఆత్మా ఆత్మా పరమాంతరాత్మ అని ఆ ఆత్మసూక్తంతో ఆ బింబంలో స్వామివారి తేజస్సుని ఆవాహన చేసి ఆ నృసింహ రూపంలో ఉన్న శ్రీవారిని ఆరాధించడం జరుగుతోంది. ఇప్పుడు ప్రార్థనా సూక్తం పఠిస్తారు వైఖానస శాస్త్ర కోవిదులు. ప్రియతాం భగవాన్ విష్ణు సర్వదేవేశ్వరో హరిః శ్రీవత్సాంగః సహస్రాక్ష సహస్రచరణస్తథా జిగంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు హృషికేశ మహాపురుష పూర్వజ భవంతు సర్వాః పుణ్యాఖ్యా నిమిత్తాః శోభనాన్వితాః త్వత్ప్రసాదాత్మయం విష్ణో తవ దాసాః సమాగతాః సాధయామో విమానంతే ప్రసాదం కరుణో భవాన్ సాహాయ్యం సర్వభృత్యాస్తే కుర్వంతు తవ శాసనాత్ శాంతరీశారి భూతాని
सृजास्माभिरेवत् अनपाये प्रया त्वग्रे छित्त्वा विघ्नं पुनः पुनः पृष्ठे च नन्दको यातु गदा वामं सुरक्षतु शङ्खशक्तितरे पार्श्वे यतेता कार्यसिद्धये शेषा गच्छन्तु च अस्माभिः प्रसादात् तव सर्वशः त्वत्प्रसादात् वयं वीरकरिष्यामो गृहन्तव यथा फलन्दहत् सूर्यतनुमुष्णत्वमाश्रितः तथा वयं हि त्वद्वीर्य शुश्रूषामनुपालय चेत्करुणात् त्वत्तश्चास्माकं दासकर्मणाम् हनुमन्ता भव प्रीतः सर्वे याचमहे वयम् इन्द्रस्य दक्रतुर्वीरः सर्वराजः शचीपतिः प्रियतां भगवान् विष्णुः सर्वलोकशुभप्रदः अग्निरग्रः पवित्राणां देवानामग्रगो हरिः प्रियतां भगवान् विष्णुः सर्वभोक्ता सुखावहः सर्वलोकोद्भवो विष्णुर्यमो यमकरः प्रजाः प्रियतां दण्डभृन्नेता धर्मात्मा धर्मपालकः प्रजा रक्षन्विघ्नन् वै यातु दानानजः प्रभुः निरतिः प्रियता नीलो नीलोत्पलदलप्रभः वरुणप्रचेता भगवान् विक्रमी यज्ञपालकः रक्ताम्बरधरो वीरः प्रियतां प्रभुरव्ययः वायः सर्वात्मको भद्र उदानो जवनो मरुतो प्रियतां भगवान् प्राणश्च चीपति सखा प्रभुः राजराजोधनाध्यक्षः कुबेरो विश्रवस्सुतः विधि संयुक्त ईश्वरस्य सखा प्रभुः ईशस्त्रिलोचनः शूली वृषभध्वजवाहनः प्रियतां गणभृन्नित्यं त्र्यम्बको अम्बरसन्निभः ब्रह्मा पितामहो वीर वेदवक्ता वृषाकपिः प्रियतां विष्णुपुत्रो विराट् स्वराट् दिग्नागानागसङ्गाश्च सर्वाश्च तदेवताः रव्यादयो ग्रहा भूता ऋषयः सिद्धचारणाः प्रियतां गणसंयुक्ताः कुर्वन्तु च सहायताम्. ప్రార్థనా సూక్తాన్ని చక్కగా మనమంతా పఠించాం. ఇప్పుడు స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని విభూతిని తెలియచేసేటువంటి 108 నామాలు విశిష్టమైనటువంటివి. ఆయన వైభవాన్ని స్ఫురింపజేసేటువంటి ఆ నామాలు అందరం కలిసి సామూహికంగా ఆ 108 నామాలు పఠిద్దాం. ఓం నారసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం
महाबलाय नमः। ॐ उग्रसिंहाय नमः। ॐ महादेवाय नमः। ॐ स्तम्भजाय नमः। ॐ उग्रलोचनाय नमः। ॐ रौद्राय नमः। ॐ सर्वाद्भुताय नमः। ॐ श्रीमते नमः। ॐ योगानन्दाय नमः। ॐ त्रिविक्रमाय नमः। ॐ हरये नमः। ॐ कोलाहलाय नमः। ॐ चक्रिणे नमः। ॐ विजयाय नमः। ॐ जयवर्धनाय नमः। ॐ पञ्चाननाय नमः। ॐ परब्रह्मणे नमः। ॐ अघोराय नमः। ॐ घोरविक्रमाय नमः। ॐ ज्वलन्मुखाय नमः। ॐ महाज्वालाय नमः। ॐ ज्वालामालिने नमः। ॐ महाप्रभवे नमः। ॐ निटिलाक्षाय नमः। ॐ सहस्राक्षाय नमः। ॐ दुर्निरीक्षाय नमः। ॐ प्रतापनाय नमः। ॐ महादंष्ट्रायुधाय नमः। ॐ प्राज्ञाय नमः। ॐ चण्डकोपिने नमः। ॐ सदाशिवाय नमः। ॐ हिरण्यकशिपुध्वंसिने नमः। ॐ दैत्यदानवभञ्जनाय नमः। ॐ गुणभद्राय नमः। ॐ महाभद्राय नमः। ॐ बलभद्राय नमः। ॐ सुभद्रकाय नमः। ॐ कराळाय नमः। ॐ विकराळाय नमः। ॐ विकर्त्रे नमः। ॐ सर्वकर्तृकाय नमः। ॐ शिंशुमायाय नमः। ॐ त्रिलोकात्मने नमः। ॐ ईशाय नमः। ॐ सर्वेश्वराय नमः। ॐ विभवे नमः। ॐ भैरवाडम्बराय नमः। ॐ दिव्याय नमः। ॐ अच्युताय नमः। ॐ कवये नमः। ॐ माधवाय नमः। ॐ अधोक्षजाय नमः। ॐ अक्षराय नमः। ॐ शर्वाय नमः। ॐ वनमालिने नमः। ॐ वरप्रदाय नमः। ॐ विश्वम्भराय नमः। ॐ अद्भुताय नमः। ॐ भव्याय नमः। ॐ श्रीविष्णवे नमः। ॐ पुरुषोत्तमाय नमः। ॐ अनघास्त्राय नमः। ॐ नखास्त्राय नमः। ॐ सूर्यज्योतिषे नमः। ॐ सुरेश्वराय नमः। ॐ सहस्रबाहवे नमः। ॐ सर्वज्ञाय नमः। ॐ सर्वसिद्धिप्रदायकाय नमः। ॐ वज्रदंष्ट्राय नमः। ॐ वज्रनखाय नमः। ॐ महानन्दाय नमः। ॐ परन्तपाय नमः। ॐ सर्वमन्त्रैकरूपाय नमः। ॐ सर्वयन्त्रविदारणाय नमः। ॐ सर्वतन्त्रात्मकाय नमः। ॐ अव्यक्ताय नमः। ॐ सुव्यक्ताय नमः। ॐ भक्तवत्सलाय नमः। ॐ वैशाखशुक्लभूतोत्थिताय नमः। ॐ शरणागतवत्सलाय नमः। ॐ उदारकीर्तये नमः। ॐ पुण्यात्मने नमः। ॐ दण्डविक्रमाय नमः। ॐ वेदत्रयप्रपूज्याय नमः। ॐ भगवते नमः। ॐ परमेश्वराय नमः। ॐ श्रीवत्साङ्गाय नमः। ॐ श्रीनिवासाय नमः। ॐ जगद्व्यापिने नमः। ॐ जगन्मयाय नमः। ॐ जगत्पालाय नमः। ॐ जगन्नाथाय नमः। ॐ महाकायाय नमः। ॐ द्विरूपभृते नमः।
ॐ परमात्मने नमः ॐ परञ्ज्योतिषे नमः ॐ निर्गुणाय नमः ॐ नृकेसरिणे नमः ॐ परतत्त्वाय नमः ॐ परन्धाम्ने नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ॐ लक्ष्मीनृसिंहाय नमः ॐ सर्वात्मने नमः ॐ धीराय नमः ॐ प्रह्लादपालकाय नमः। శ్రీవారి ఆ అష్టోత్తర శతనామాలు చదువుతుంటేనే ఒళ్ళు గగులుపాటు పడుతుంది. ఆ నృసింహుని యొక్క అద్భుతమైనటువంటి వేగం. ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి నృసింహ మాలామంత్రం, అలాగనే గాయత్రి 3 సార్లు నృసింహ గాయత్రితో కూడినటువంటి మాలామంత్ర పారాయణ చేయటం జరుగుతుంది. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం వజ్రగణాయ విద్మహే తీక్ష్ణదంగష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగష్ట్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. నృసింహ గాయత్రితో కూడినటువంటి మాలామంత్ర పారాయణం విన్నాం. సుదర్శనమూర్తితో కూడినటువంటి నారసింహుడు సుదర్శన నారసింహుడైన ఇప్పుడు సుదర్శన మాలామంత్రంతో కూడినటువంటి ఆ సుదర్శన గాయత్రితో కూడినటువంటి ఆ మంత్రపారాయణ కూడా 3 సార్లు పఠించడం జరుగుతోంది. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ శస్త్రాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వధిక్షోభనకరాయ హుం ఫట్ పరస్మై పరం బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ శస్త్రాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలా పరివృతాయ సర్వదిక్షోభనకరాయ హుం ఫట్ పరస్మై పరం బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఓం శ్రీం
गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मन्त्र तंत्र औषध शास्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वाल परिवृताय सर्वधिक्षोभनकराय हुं फट् परस्मै परं ब्रह्मणे परं ज्योतिषे नमः ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नः चक्रः प्रचोदयात् ఆ సుదర్శన భగవానుడు శ్రీ నృసింహస్వామి ఆ శ్రీనివాసుడు సమస్తమైనటువంటి మానవులను రక్షించుగాక అని ప్రార్థించాం. మనం చేసినటువంటి ఈ భగవద్ ఆరాధనలో ఏదైనా లోపాలు ఉండవచ్చు. మంత్రలోప, తంత్రలోప, క్రియాలోప, భక్తిలోప, ఈ లోపాలన్నింటినీ కూడా సవరించి చక్కగా స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా భగవాన్. సత్యం విధాతుం నిచ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని భక్తుని మాట కోసం అవతరించావు కదా హే నృసింహ. కాబట్టి మమ్మల్ని కూడా అనుగ్రహించు. మేము చేసినటువంటి వాటిల్లో ఏదైనా దోషాలున్నా, అక్షర దోషాలు, ఏ దోషాలు లేకుండా చక్కగా స్వీకరించు అని ఇప్పుడు క్షమాయాచన చేస్తూ క్షమామంత్రాన్ని ఆచార్యుణ్ణి స్తుతించడం కూడా జరుగుతోంది. నారాయణస్తు కరుణాత్మదయానిధే పాహి మాం కృపయా దేవా భక్తం తే భక్తవత్సలా మమ కర్మవశాత్ జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్రం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన మానసచోరాయ శేషపర్యంకశాయినే వైఖానసమునిశ్రేష్ట పూజితాయ సమంగళం శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యః పఠేత్ శృణుయాత్ నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితః ఇహ లోకే సుఖం భుక్త్వా స యాతి పరమాం గతిం దేవరాజదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం భృగ్వాదిమునిభిర్మాన్యం వందే శ్రీవిఘ్నమునిం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే విఘ్నసంసాక్షాత్ భాతృమూర్తిం ఋషింపరం భృగ్వాదిమునిద్రష్టారం సూత్రరత్న ప్రవర్తకం తద్విష్ణా పరమ పదగం సదా పశ్యంతి సూరయః
दिवीभवचक्षुरानकम् तद्विप्रासो विपन्यव जागृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्